కృష్ణా జిల్లాలో మినుము సాగుదార్లకు బంగారు తీగ శాపంగా మారింది. చేనంతా అల్లుకుపోయి అదుపు శక్యం కాకుండా పోయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్లో వరి తరువాత రెండవ పంటగా రైతులు మినుము పంటను సాగు చేశారు. దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సుమారు 40,000 హెక్టార్ల విస్తీర్ణంలో మినుము సాగైంది. సాధారణంగా ఇక్కడ వరికోతల సమయంలో మినుమును నేరుగా వెదజల్లడం పరిపాటి. అయితే ఈసారి మినుము మొలకెత్తడంతో పాటుగానే బంగారు తీగ సమస్య మొదలైందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేనేసామండి, బంగారు తీగ బాగా నష్టం వస్తుంది. ఈ పురుగు ముందు 2-3 సార్లు కొట్టామండి, పురుగు ఆగట్లేదండి. ఈ తెగులు, బూడి తెగులు, మచ్చ తెగులు బాగా వస్తుంది. రైతుకేమో లాభం రావట్లేదండి, అంతా దండగా. కాయ రాకుండా, పూత రాకుండా బాగా అల్లేస్తుంది. దీన్ని బట్టి మళ్ళీ రేపు మొత్తం వచ్చేస్తుంది. రెండోసారి చల్లినప్పుడు చేనంతా అల్లేస్తుంది. ఇక అసలు పంట ఈ ముంగోసారి ఏమో జల్లంగానే మొలుతుంది, బాగానే ఉంటుంది. తర్వాత అల్లేస్తుంది. ఇక అసలు పూత రానిత్తలో కాయ పడతాయి. ఇప్పుడు 6, 7, 8 బస్తాలు అవుతాయండి. అట్లా ఇది వస్తే 4, 3 కూడా అవ్వట్లేదు. ఎకరానికి వచ్చి 20,000 కంపెనీ ద్వారా వాళ్ళ ద్వారా వెళ్తుంది, కానీ రైతులకి ఎవరికి ఇస్తా. రైతుకి ఇస్తే బాగుంటుందండి. మాకు వరి ప్లస్ అపరాలు మినుములు వేస్తామండి. ఈ బంగారు తీగ అనేది భారీ ఎత్తున రైతుని నష్టపరుస్తుంది. ప్రభుత్వం, సైంటిస్టులు దీని మీద అవగాహన చేసి ఈ బంగారు తీగని కంట్రోల్ చేయగలిగిన మందు ఏదన్నా శాస్త్రవేత్తలు తయారు చేసి రైతుకు అందిస్తే చాలా లాభసాటిగా ఉంటుందని మా ఆలోచన అండి. ఇది మందుల కంపెనీ వాళ్ళని అడిగితే ఇది కొట్టండి చచ్చిపోద్ది అంటున్నారే తప్ప అది సావట్లేదు. రేపొద్దున్న రాబోయే రోజుల్లో గాలిత్తనంగా నీళ్ళంపటో, గాలంపటో ఆ చేలోంచి ఈ చేలో, ఈ చేలోంచి ఆ చేలోకి వచ్చి ఇలా స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా మినువుని నష్టపడుతుందండి. వరి కొయ్యకు ముందే మినువులు జిమ్ముతామండి అపరాలు. ఆ ఇట్లో బంగారు తీగ వచ్చేసి 3 నుంచి 4 బస్తాలు ఈ సంవత్సరం చాలా మైనస్ అయిందండి. రైతుకి చాలా ఇబ్బంది పడ్డాడు. రైతుకి ఇది పెద్ద శాపంలాగా తయారయ్యింది ఈ బంగారు తీగ అనేది. ఈ బంగారు తీగని కంట్రోల్ చేయగలిగిన పద్ధతి ఏదైనా ఉంటే రైతులకి చూపించి, ఆ పద్ధతిని చూపించి రైతుని ఆర్థికంగా లాభపడేటట్టుగా చేయాలని మేము మా కోరికండి. పంట చేలో బంగారు తీగ సమస్యను నివారించేందుకు పిచికారీలు చేస్తుంటే ఖర్చులు పెరిగిపోతున్నాయే తప్ప సమస్య తీరడం లేదంటూ వాపోతున్నారు. ప్రతి ఏటా అపరాల పంటల్లో బంగారు తీగ సమస్యగా మారుతోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నివారణకు కలుపు మందు పిచికారీ చేస్తే మినుము పంట పెరుగుదల ఆగిపోతుందని, ఈ తీగ వచ్చిన చోట పంట నష్టపోవడమేనని మినుము రైతులు చెబుతున్నారు. మినుము నూర్పిడి తర్వాత కూడా ఖాళీగా ఉన్న భూముల్లో విపరీతంగా అల్లుకుపోయి విత్తనాలు తయారయ్యి వర్షాలు పడినప్పుడు, కాలువల ద్వారా నీరు వచ్చినప్పుడు పక్క పొలాలకు వ్యాపిస్తుందని రైతులంటున్నారు. కేవలం బంగారు తీగ వలన ఒక్కో ఎకరాకు 2 నుండి 3 బస్తాల మినుముల దిగుబడి తగ్గడమే కాకుండా ఒక్కో ఎకరాకు అదనంగా 3,000 వరకు ఖర్చవుతుందంటూ వాపోతున్నారు. 6 ఎకరాలు చేస్తున్నాను. 3 ఎకరాలన్నర మా సొంతం కడమాది కవులు. ఇక మాది రెండోది అవదో. కోత పోయిగానే మినుము జిమ్ముతాం. ఆ మినుమేమో మాకేమో దిగుబడి రావట్లేదు. అంతా బంగారు తీగ ఎక్కువైపోయిందండి. ఎన్నిసార్లు ముందు కొట్టినా ఊరికి మగ్గినట్టు మగ్గుతుందో, మళ్ళీ మామూలుగానే అయిపోతుంది. ఆ కొట్టిన దానంత లెక్క కాయ ఉంటుందా. మినుము గింజ అమ్మితే మొలుచుద్ది. అది చెట్టును కూడా మొలుతుందండి, నేలనే కాదు చెట్టును మొలుస్తుంది. మేము విత్తనాలు జిమ్మిన 15 రోజుల నుంచి బంగారు తీగ మొదలైనండి, మొలుతానే ఉంటుంది. మేము అక్కడే ఇసుకలో కలిపి కొడుతున్నాం. అది కొట్టినా సావట్లేదు. చెట్టును కూడా పట్టుకుని బతుకుతుంది. ఎన్నిసార్లు కొట్టినా ఖర్చు చాలా అవుతుందండి. మాకేమో దిగుబడి ఏమి రావట్లా. మామూలుగా ఇటు వరకు అయితే 8, 9 అయ్యాయండి. ఇప్పుడు 2, 3 కూడా అవుతున్నాయండి. 4, 5 అట్టా రకరకాలుగా. ఈ కేవలం ఈ బంగారు తీగ వల్లే అసలు పంట లేదు, సరిగ్గా పండుతులా. ఏటికేటికి అపరాల పంటల్లో బంగారు తీగ సమస్య పెరుగుతుందే తప్ప సమస్య నివారణ కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. విత్తన ఎంపిక నుంచే రైతులకు సరైన సాగు సూచనలను అందిస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు.